అందరికీ నమస్కారం. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు గానీ, లేదా మార్కెట్‌కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా సినిమా హాల్ దగ్గర గానీ, గుడి దగ్గర గానీ, బయట కొంతమంది ధర్మం చేయండి బాబు అని అడిగినప్పుడు, మనం వారికి కింద మీద చూస్తాం. ఏంటంటే, వారు మన దగ్గర ధర్మం తీసుకోవడానికి అర్హుడా? కాదా? అని చూస్తాం. కాలు వంకర, చెయ్యి వంకర, కన్ను వంకర లేదా వృద్ధాప్యలో ఉన్నారా? వీరు ఏ పని చెయ్యలేరు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వారికి మనం ఐదో, పదో ధర్మం చేస్తాం. అలాంటిది కర్ణాటకలోని ఒక గవర్నమెంట్ టీచర్ తాను సంపాదించిన ఆస్తినంతా ఇండియన్ ఆర్మీకి ఇచ్చేయాలని ప్రభుత్వాన్ని కోరడం ఒకంత అక్కడి వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మన ఆస్తిపాస్తులు ఎవరూ లేనప్పుడు, ఎక్కువగా డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు వృద్ధాశ్రమాలకు కానీ లేదా అనాథ శరణాలయాలకు కానీ డొనేట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈవిడ కొంత డిఫరెంట్గా ఆర్మీకి ఇచ్చేయాలని కోరడం అక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన దగ్గర ఆ సొమ్ము ఆర్మీకి ఎందుకు ఇమ్మన్నారంటే, ఆవిడ ఒక వ్యాధికి గురయ్యారు. ఎప్పటికీ కూడా ఆ వ్యాధి తగ్గని పరిస్థితిలో ఆమె ఉన్నారు. ఆ విధంగా ఆమె తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించమని ప్రభుత్వాన్ని కోరడంతో ఈ సంఘటన బయటకు వచ్చింది. ఎందుకు మీకు కారుణ్య మరణం మీరు అడుగుతున్నారని అనగా, నాకు నయం కాని వ్యాధి ఉంది, ఎప్పటికీ కూడా నయం కాదు. నాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించి నేను సంపాదించిన సొమ్ము మొత్తం ఇండియన్ ఆర్మీకి ఇచ్చేయాలని ఆమె గవర్నమెంట్కు అర్జీ పెట్టుకున్నారు. ఈ విధంగా ఆమె ఆలోచించడం అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా ఆమె మంచి పని చేశారని చాలామంది ఆమెను అభినందించడం మొదలుపెట్టారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో నచ్చితే మీ షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.